ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలమున దేవుడు మన మధ్య నుండి మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుందాం. ఆదికాండము 43:23. ఆదికాండము 43:23 చదువు. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. ఈ మాట మనకు ఆదికాండంలో 42 అధ్యాయంలో అక్కడ యోసేపు దగ్గరికి కరువు కాలంలో కానాను నుండి యాకోబు కుమారులందరూ కూడా అక్కడ ఆడ ధాన్యమును కొనటానికి వెళ్ళినప్పుడు మొదటిసారి కాదు రెండవసారి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఎవరైతే ఆ గృహ నిర్వాహకుడు ఉన్నారో ఆ గృహ నిర్వాహకుడు వారితో చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, మీ పితరుల దేవుడైన యెహోవా మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వీరు ఐగుప్తునకు యోసేపు వద్దకు మరలా వెళ్ళినప్పుడు యోసేపు ఇంటికి వారిని అందరినీ కూడా రప్పించబడ్డారు. వారికి ఇక ఎక్కడ లేని భయం. ఎందుకంటే మొదటిసారి తీసుకొచ్చినప్పుడు ధాన్యాన్ని తీసుకెళ్ళినప్పుడు మన రూకలు మన దగ్గరే ధాన్యంలో ఉండిపోయినాయి. మరి వీటిని బట్టి మన ఆయన శిక్షిస్తాడేమో అని చెప్పి చాలా భయపడి కలవరపడిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక ఏం లేదు, మనము ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మనందరినీ కూడా ఆయన బంధిస్తాడు, బందీ గృహంలో వేసేస్తాడు అని చెప్పి భయపడుతూ వెళ్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు గృహ నిర్వాహకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము పోయినసారి వచ్చినప్పుడు మా రూకలు మా గోనెల్లోనే ఉన్నాయి, అవి కూడా మీ దగ్గర తీసుకొని వచ్చాము, అంతేకాదు ఇప్పుడు కూడా మేము రూకలు తీసుకొని వచ్చామయ్యా ఇగో అని చెప్పి ఇవ్వబోతుంటే అప్పుడు ఆ గృహ నిర్వాహకుడు అన్న మాట, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. కాబట్టి అవి నాకు ఆల్రెడీ ఇప్పటికే ముట్టినాయ్యా, నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. చాలా ఆశ్చర్యపోయారు. ఇంకా దానికన్నా విచిత్రమైనది ఏంటంటే, వారు అక్కడికి ఆహ్వానింపబడింది ఎందుకంటే అక్కడ వారు భోజనం చేయటానికి పిలువబడ్డారని తెలుసుకున్నప్పుడు అది ఇంకెంతో ఆశ్చర్యము కలిగింది. కాబట్టి భోజనానికి వెళ్ళినప్పుడు ఐగుప్తుల ఆచార ప్రకారం ఒక కార్యక్రమం ఉంటుంది, శుద్ధీకరణ. దాన్నే ఆదికాండము 18వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 18:4. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొను, ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనిడి. మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాం ఎండవేళ గుడారం దగ్గర ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి వారు అతనికి కనబడిన వారిని ఆ ముగ్గురు మనుషుల్ని తన ఆహ్వానిస్తున్నాడు ఆతిథ్యం చేయటానికి. మొదటగా ఆ ఆతిథ్యం చేసినప్పుడు మొట్టమొదటి మాట ఏమంటున్నాడంటే, నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొనుడి. కాబట్టి కాళ్ళు కడుక్కొనుట అన్నది అక్కడ ఐగుప్తుల లేక యూదుల యొక్క ఆచారంగా కనబడతా ఉంటది. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 19వ అధ్యాయము ఆదికాండమే 2వ వచనం 19:2. నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చు నేను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేద్దామని చెప్పిరి. ఇక్కడ లోతు కూడా సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు వారి దగ్గరికి కూడా దేవుని దూతలు వచ్చారు. కాబట్టి వారిని కూడా ఆతిథ్యం చేయడానికి పిలిచినప్పుడు ఆయన మొదటగా చెప్తున్న మాట ఏంటంటే, కాళ్ళు కడుగుకొనుట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క సమయం ఏది, యాకోబు కుమారులు యోసేపు దగ్గరకు వచ్చినటువంటి సమయంలో జరిగిన విషయంలో అక్కడ జరిగిన విషయాన్ని ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 42:27. ఆదికాండము 42వ అధ్యాయము 27వ వచనం. 42. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనె మూతిలో ఉండెను. ఇక్కడ మొదటిసారి వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఆ రూకలు ఆ మూతలోనే ఉన్నది. గాడిదకి మేత పెట్టాలని దిగినప్పుడు చూసినప్పుడు చూడండి, అక్కడ 35వ వచనంలో కూడా ఇంకో మాట ఉంటది. 42
35. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలోనే ఉండేది. వారును వారి తండ్రి ఆ రూకల మూటలు చూచి భయపడిరి. కాబట్టి ఎంతో భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి వెళ్ళినోళ్ళు ఆ డబ్బులతో ధాన్యాన్ని కూడా తీసుకొచ్చేసరికి తండ్రి బాగా భయపడ్డాడు. అందుకే తండ్రి అంటాడు, ఒక మాట చూడండి 38వ వచనంలో, నా కుమారుని మీతో వెళ్ళనీయను, అతని అన్న చనిపోయిను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పో మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. అయ్యా మరి ఇంకోసారి వెళ్ళాలంటే మాత్రం తమ్ముడినే పంపాలి అని అంటే అది ఎట్లా కుదురుద్ది? ఒకడు ఎలా చనిపోయాడు, ఇప్పుడు వీడిని కూడా మీరు మార్గంలో ఏమైనా హాని చేస్తారు, లేకపోతే అతనికి కూడా ఏమైనా హాని జరుగుద్ది, నన్ను మృతుల్లోకాన్ని దింపడానికి ఎవరు ఉంటారని బాధపడ్డాడు. కాబట్టి రెండవసారి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వెళ్ళటానికి కొంత సమయము పట్టింది, వెంటనే వెళ్ళలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడిచ్చిన వాగ్దానాలు కాబట్టి దేవుడు చూపిన ప్రేమ ఎలాంటిదంటే ఇక్కడ వీరిని మరలా తమ్ముడు దగ్గరికి కలపటానికి కోసం చేసిన మాట. అదే 42వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఆదికాండం 42:28. అప్పుడు అతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులు చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిన వారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసినని ఒకడితో ఒకడు చెప్పుకొనిరి. ఇక్కడ దేవుణ్ణి గుర్తు చేసుకున్నారనమాట. వాళ్ళకి దైవ భయం లేదు కాబట్టి ఏదైనా ఆపద, ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం కూడా ఏ సమయాల్లో దేవుని గుర్తు చేసుకుంటా ఉంటామో. ఈ విషయాల్లో యాకోబు కుటుంబంలో జరిగిన ఈ సన్నివేశానికి కారణము యోసేపు దర్శనాన్ని నెరవేర్చుట కొరకు జరిగింది. కాబట్టి చాలా ఉన్నతమైన స్థితి ఇది, ఒక పరిశుద్ధమైన స్థితి అది. కాబట్టి దేవుడు యాకోబు అంటాడు, నేను దేవుడినా, కాకపోతే నన్ను మీరు ముందుగా ఇక్కడ పంపించడం వల్ల ఈ ప్రజలందరికీ నేను ఆహారం పెట్టేవాడిని అయ్యానంటాడు. కాబట్టి ఒక శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యోసేపు వంటి నిర్భయమైన స్థితి, నా గుండె నిబ్బరత కలిగిన స్థితి మనం కలిగి ఉండాలా. అలాగనే ఏదైనా తప్పు చేసినప్పుడు దాని శిక్ష కూడా ఏ విధంగా వస్తుందో కూడా యాకోబు కుమారుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కొన్ని మాటలు మనం ముందుకు పోదాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 10:5. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగా కానీ మొదట చెప్పుడు. దేవుని బిడ్డల పని ఏంటంటే మార్గ మధ్యలో దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, దేవుని కార్యాలు చేసేటప్పుడు, దేవుని కొరకు జీవించేటప్పుడు మార్గ మధ్యలో ఎవరితో కూడా ముచ్చటించొద్దు. కాబట్టి మందిరానికి వచ్చేటప్పుడు లేదా కూడికకు వచ్చేటప్పుడు మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు, సమయాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. వీరు ఇక్కడ చేసిన పనులన్నింటిలో జ్ఞాపకం చేసుకోండి. వారు త్రోవ మధ్యలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా వారిని దేవుని వైపు తిప్పినాయి. కానీ మనల్ని త్రోవలో జరిగిన సన్నివేశాలను ఏం చేస్తాయంటే దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. ఇంకో మాట చూద్దాం, చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 24:36 మాట్లాడుచుండగా వారిలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమవునుగా కానీ వారితో అనెను. వాళ్ళ మధ్య సంశయాలు వచ్చినాయి. ఆయన తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడే లేచాడు, మరణం గెలిచి లేచాడు అంటే కూడా ఈ యొక్క మధ్యలో చేరి దేవుణ్ణి విశ్వసించకుండా, దేవుని పనులు చేయకుండా, దేవుని మాటను నమ్మకుండా ఉన్న వారి మధ్య రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. కానీ వారి మధ్య ఎవరున్నారు? యేసయ్య వచ్చి అంటున్నాడు, మీకు సమాధానమగును గాక. 39వ వచనాన్ని చూసినట్లయితే మరొకసారి ఉంటుంది ఆ మాట చూద్దాం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టు మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. కాబట్టి విశ్వాసంలో మనం ఎదగాల. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు
ధన్యులని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ వారు ఇంకనూ అభ్యంతర పడుతుంటే ఆయన చెప్తున్న మాట, నా చేతుల్లో, నా కాళ్ళల్లో, లేక నా ప్రక్కలో మీ చేతులు పెట్టి చూడండి అంటున్నాడు. కాబట్టి తను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ కూడా నమ్మశక్యం కాని పరిస్థితుల్లాగా మనము అవిశ్వాసులుగా ఉండిపోతూ ఉంటాం. అక్కడ నమ్మశక్యం కాని పరిస్థితులు లేవు, కానీ మనం పుట్టించుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 14:27. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరా పడనీయకుడి, వెరవా నీయకుడి. ఈ రోజుకి కూడా దేవుని వాగ్దానము మన పట్ల నెరవేరుతూనే ఉంది. కాబట్టి మన హృదయాల్లో కరవరం లేకుండా, నిలువరం లేకుండా, అంటే స్థిరత్వం లేకుండా ఉంటే సరిచేసుకోవటం ఎంతైనా అవసరం. దేవుడట్టి కృపతో మన్ని నింపి ఆశీర్వదించునుగాక. మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను. మీ రూకలు మాకు మీ దేవుడే ఇచ్చి ఉన్నాడని చెప్పేటువంటి పరిస్థితులు యాకోబు కుమారులు కల్పించావు. కాబట్టి మా జీవితాలు ఎన్నో మార్లు పడిపోయినటువంటి వారము అయినను మమ్మలను ప్రేమించి మమ్మలను మరలా మీ యొక్క వైపునకు తిప్పుట కొరకు మీరు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఈరోజు కూడా అట్టి వాగ్దానంతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతికే నన్ను నేనుగా మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్.